బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడమే సుపరిపాలన అంటున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీకాంతం. ప్రజా సమస్యలను విచారణ జరిపి చట్ట పరిధిలో న్యాయం చేస్తామంటున్న జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. ప్రధాని మోదీ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ రైతు కార్మిక సంఘాల నిరసన. షిరిడి సాయిబాబాపై దుష్ప్రచారం మానుకోవాలని ఏపీ షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు. నంద్యాల కలెక్టరేట్ ఎదుట అవుకు మండలం రజక రైతుల ఆందోళన. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడమే సుపరిపాలన అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీకాంతం తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించడమే సుపరిపాలన వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీకాంతం అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సుపరిపాలన వారోత్సవాలపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాము నాయక్, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీకాంత్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 25న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సుపరిపాలన వారోత్సవాలు నిర్వహిస్తుందన్నారు. అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో సుపరిపాలన అందించాలన్న ప్రధాన ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన వారోత్సవంగా పరిగణించారన్నారు. పేద ప్రజల అభ్యున్నతికి అకుంఠిత దీక్ష, అవిశ్రాంత శ్రమ ఉండాలన్నారు. ప్రజల దుఃఖాలను, బాధలను అర్థం చేసుకుని సమస్యలను పరిష్కరించిన నాడే సుపరిపాలన అవుతుందన్నారు. మంచి ఉద్దేశంతో మంచి మంచి పనులు చేపడితే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. ఏంటి గుడ్ గవర్నెన్స్? మన ర్యాంక్ ఏంటి? మిగతా ప్రభుత్వాలు ఎక్కడున్నాయి? మిగతా దేశాల్లో చూస్తే కంటిన్యూస్ గా కొడతా ఉన్నారు. ఫిన్లాండ్, సింగపూర్, డెన్మార్క్, కంటిన్యూస్ గా. ఇక్కడ మన భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ది బెస్ట్ గుడ్ గవర్నెన్స్ స్టేట్ తమిళనాడు. ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేషన్ స్టేట్ తమిళనాడు. బెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రీ, గుడ్ గవర్నెన్స్ కంట్రీ ఏదని చూస్తే సింగపూర్, ఫిన్లాండ్ ఇంచుమించు ఒకే ర్యాంక్ వచ్చింది. ఏంటి గొప్పతనం అంటే మెరిటోక్రసీ, ప్రెగ్మాటిజం, మెరిటోక్రసీ, కామన్ లా, స్ట్రాంగ్ సోషల్ సపోర్ట్ సిస్టమ్ లీడ్స్ టు సాటిస్ఫాక్షన్. 5 S ఉన్నాయి. సింగపూర్ అంటే 5 S. స్ట్రాంగ్ సోషల్ సపోర్ట్ సిస్టమ్, అందు గురించే సాటిస్ఫాక్షన్ వచ్చింది సింగపూర్. ఫిన్లాండ్, అక్కడ ప్రతిదానికి ఆంబుడ్స్మెన్లు ఉన్నారు. ఫిన్లాండ్ ఎక్కడ ఎవరికి అన్యాయమే జరగకూడదు ప్రభుత్వం. ఫిన్లాండ్ ఆంబుడ్స్మెన్ ఫర్ చిల్డ్రన్, ఆంబుడ్స్మెన్ ఫర్ విమెన్, ఆంబుడ్స్మెన్ ఫర్ ఓల్డ్ ఏజ్, ఆంబుడ్స్మెన్ ఫర్ అదర్ డిసడ్వాంటేజెస్ కమ్యూనిటీస్. అనంతరం జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు జవాబుదారీతనంతో అత్యంత పారదర్శకంగా ఉండాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, ఉత్తర్వులు చిత్తశుద్ధితో అమలు చేయడంతో పాటు ప్రజల దగ్గరికి చేరే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రాదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా ప్రజా సమస్యలను సంతృప్తి స్థాయిలో పరిష్కరించిన నాడే సుపరిపాలన అవుతుందన్నారు. అర్థశాస్త్ర రచయిత కౌటిల్యుడు సంక్షేమాభివృద్ధికి పాటుపడిన అంశాలను వివరించారు. సుస్థిర అభివృద్ధి సాధించిన 17 అంశాలను అధిగమించేందుకు కృషి చేయాలన్నారు. ప్రజలకు కావలసిన సమాచారాన్ని సమాచార హక్కు చట్టం కింద పొందవచ్చన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను విచారణ జరిపి చట్ట పరిధిలో న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. నంద్యాల జిల్లా బొమ్మసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఫిర్యాదుదారుల నుంచి 80 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తి స్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని
ఫిర్యాదులను మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, సంబంధిత అధికారులతో చట్ట పరిధిలో సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, దూర ప్రాంతాల నుండి జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని వారు ప్రతి సోమవారం మీకు దగ్గరలోని పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్, డిఎస్పీ కార్యాలయాల్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేయవచ్చని, వాటిని కూడా పీజీఆర్ఎస్ ఫిర్యాదులుగానే పరిగణించి సకాలంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న నిషేధిత భూ సమస్యలను పరిష్కరించి సంబంధిత డీనోటిఫై చేసిన క్లియరెన్స్ పత్రాలను రైతులకు అందజేస్తామని జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి సంబంధిత డీనోటిఫై పత్రాలను బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ, భూ నిషేధిత జాబితాలో ఉన్న చుక్కల భూములు, డి పట్టా భూములు గత 12 సంవత్సరాల నుండి వివిధ సమస్యలతో పెండింగ్ లో ఉండి పరిష్కారం కాని సమస్యలను సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపమన్నారు. ప్రధాని మోదీ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట రైతు కార్మిక సంఘం నాయకులు నిరసన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో రైతులు చేసిన పోరాటం ఫలితంగా వెనక్కి తగ్గి 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందిస్తామని, విద్యుత్ డిస్కంల ప్రైవేటీకరణను ఆపేందుకు సిద్ధమని రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను నేటి వరకు నెరవేర్చకపోవడంపై రైతులపై మోడీ ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధిని బయట పెడుతుందని రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి రమేష్ కుమార్, ఏ రాజశేఖర్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి రామచంద్రుడు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, సిఐటియు జిల్లా కార్యదర్శులు డి లక్ష్మణ్, వెన్న బాల వెంకట్, రైతు సంఘం నాయకులు పుల్లా నరసింహులు, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు రంగనాయకులు, రాంబాబు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మార్క్, రైతులు శ్రీనివాస్ రెడ్డి, వీరితో పాటు రైతు సంఘం కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు 100 మంది పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ, 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ డిస్కంల ప్రైవేటీకరణ ఆపాలని, ఢిల్లీలో గతంలో సంవత్సరం పాటు పోరాటం చేసిన రైతులకు మోడీ ప్రభుత్వం తలొగ్గి సమస్యలు పరిష్కారం చేస్తామని రాతపూర్వకంగా సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చి నేటి వరకు నెరవేర్చకపోవడం చాలా దుర్మార్గమని, వాటి నెరవేర్చాలని కోరుతూ దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు ఆందోళన తెలియజేస్తూ ఉంటే నిరంకుశంగా వ్యవహరించి ఎక్కడికక్కడ రైతులను అణచివేయడం చాలా దుర్మార్గమని తెలిపారు. ఢిల్లీ సరిహద్దుల్లో నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతంలో వేలాది మంది రైతులు మద్దతు ధరలు కల్పించాలని చెప్పేసి, రుణమాఫీ చేయాలని చెప్పేసి, విద్యుత్తును ప్రైవేటీకరించేటువంటి విధానాన్ని మార్పు చేయాలని చెప్పేసి, నూతన వ్యవసాయ మార్కెటింగ్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం ఆందోళనను పరిష్కరించాల్సిందిగా పోనిచ్చి అప్రజాస్వామికంగా రైతులపైన పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ చేసి నీటి ఫిరంగులు ఉపయోగించి, అదేవిధంగా రబ్బర్ బుల్లెట్తో దాడి చేసి ఆ రకంగా రైతులు పెద్ద ఎత్తున రైతులపైన పాస్ మీద దాడి చేశారు. రైతులు హత్యాయత్నం చేశారని చెప్పేసి 110 మంది రైతులను నోయిడా దగ్గర ఉన్నటువంటి లగ్జర్ పార్క్ జైల్లో ఆ రకంగా నిర్బంధించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి దల్లేవాల్ అనేటువంటి ఒక పెద్ద 70 సంవత్సరాల రైతు 27 రోజులుగా నిరాహార చేస్తున్నాడు. సుప్రీంకోర్టు చెప్పింది ఆ నిరాహార దీక్షలు చేస్తున్న రైతును మరి ప్రభుత్వం వెంటనే మాట్లాడి విరమించాలని చెప్పేసి, కానీ ప్రభుత్వం పలకడంలే. రైతు ప్రాణాలపైనా పర్వాలేదు కానీ నేను మాత్రం కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నా అని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. షిరిడి సాయిబాబాపై దుష్ప్రచారం మానుకోవాలని సోమవారం ఏపీ శ్రీ షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితి అధ్యక్ష ఉపాధ్యక్షులు సాయిదాస్ కార్లపూడి కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సర్వమత సామరస్యం, సమతా భావన, ప్రేమ, సేవా భావాలతో మానవులను ఐకమత్యం చేసేందుకు అవతారం ఎత్తిన శ్రీ షిరిడి సాయిబాబాపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని తెలిపారు. కొందరు సమాజంలో చీలికలు తెచ్చేందుకు కావాలని సాయిబాబాపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల సాయిబాబాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, సాయిబాబా తన మహిమలను సంఘ సంస్కరణ ద్వారా ప్రజల గుండెల్లో దేవుడుగా కొలువుదీరారన్నారు.
కాశీలో సాయిబాబా విగ్రహాలను తొలగించడం, గ్రంథాలను మార్పు చేసే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎర్రం శ్రీనివాస్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. మరి సాయిబాబా గారు బోధించిన బోధన శాంతి, ప్రేమ, సహనం, ఓర్పు, ఎంతో ప్రేమతో ప్రతి జీవిలో నన్ను చూడమన్నాడు. అలాంటి భగవంతుడైన సాయినాథుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుగా కొనియాడుతున్న ఈ రోజుల్లో బాబాని అసలు దేవుడే కాదు, ఒక గురువుకి, ఒక భగవంతుడికి మతాన్ని, కులాన్ని అండగట్టే స్థాయికి ఈ రోజున మనం ఎదిగామంటే ఏ స్థితిలో మనం ఉన్నాం? మానవుడికి కావాల్సింది ఏంది? ఆహారం ఒకటే కాదు, జీవించాలంటే జ్ఞానం కావాలా. జ్ఞానం ఎవరిస్తారు? ఏ భగవంతుడు ఇస్తాడు? జ్ఞానం ఒక్క గురువు దగ్గర ఉంటుంది, భగవంతుడి దగ్గర ఏముండదు. ఆ గురువే సాయినాథుడు. అలాంటి గురువుని ఈ రోజున వీళ్ళు నిందిస్తుంటే మాకైతే చాలా బాధగా ఉంది. వాళ్ళకి అసలు ఏం చేశాడు? అసలు బాబా గురించి ఏం తెలుసు విమర్శించే వాళ్ళకి? ఆ జ్ఞానం అనేది ఉంటే వాళ్ళ విమర్శలు చెయ్యరు. కాబట్టి బాబా గారి గురించి సచరిత్ర చదవండి. అసలు బాబా సాయినాథుడు అంటే ఏందో తెలుసుకోండి. కాబట్టి సనాతన ధర్మంలో అనేక మంది మహాత్ములు వచ్చారు, అలాగే షిరిడి సాయిబాబా కూడా వచ్చారు. భవరోగాన్ని రూపుమాపుకోవడానికి మనం మహాత్ముల దగ్గరికి వెళ్తాం, శారీరక రోగాలను రూపుమాపుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఉదాహరణకి శరీరానికి జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ వెళ్ళేటప్పుడు డాక్టర్ యొక్క కులం కానీ మతం కానీ ప్రస్తావన మనం ఎప్పుడు తీసుకురాం. కాబట్టి ఆయన మతంతో పని లేదు, ఆయన కులంతో పని లేదు, వైద్యం చేస్తే చాలు డాక్టర్. అదేవిధంగా మహాత్ముల దగ్గరికి వెళ్ళేటప్పుడు కులం మతం ప్రస్తావన తీసుకురాకూడదు. వాళ్ళు కులానికి మతానికి అతీతులుగా సనాతన ధర్మంలో షిరిడి సాయిబాబాతో పాటుగా రమణ మహర్షి, శ్రీరామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమందిని ఆదరిస్తూ వస్తున్నాం. కానీ ఇప్పుడు మాత్రమే ప్రత్యేకంగా ఆయన యొక్క బాహ్య వేషాన్ని ఆధారంగా చేసుకొని విమర్శించడం అనేది సరికాదనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ షిరిడి సాయి ధర్మ ప్రచార సేవా సమితి ఏర్పాటైంది. దీని యొక్క ప్రథమ లక్ష్యం ఏంటంటే నిజమైన సాయితత్వాన్ని ప్రచారం చేయడం, బాబా మందిరాలని సత్సంగ కేంద్రాలుగా మార్చడం, బాబా భక్తుల్లో ఉన్నటువంటి ఈ దుష్ప్రచారాల వెనక ఉన్నటువంటి మర్మాలను తెలియజేయడం, సాయి భక్తుల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది. బాబా గారికి సంబంధించినటువంటి డబ్బంతా కూడా ఏదో దర్గాలకి, ఎంత భయంకరమైనటువంటి అసత్యాలంటే అది క్లియర్గా చూస్తే, దగ్గరగా చూస్తే ఆ డబ్బు మంది కాదు, దాని మీద అంతా కూడా ముస్లిం దేశాలకు సంబంధించిన ఫొటోస్ కూడా కనిపిస్తున్నాయి ఆ నోట్ల మీద. కానీ ప్రచారం మాత్రం జనాలకు వెళ్ళిపోయి చదువుకున్న వాళ్ళు కూడా అవునా అని అనుమానపడే పరిస్థితులు తీసుకొచ్చేశారు. కాబట్టి ఇదంతా చాలా చాలా దుర్మార్గంగా, కుట్రపూరితంగా జరుగుతుంది. ఒకే కారణం, ఈ దేశంలో షిరిడి సాయిబాబా వారి భక్తులు కోట్లాది మంది పెరిగిపోతున్నారు. భక్తులు కూడా, హిందువులు కూడా ఎక్కువగా సాయిబాబా మందిరాలకే వెళ్తూ ఉన్నారు. ఆదాయం అంతా సాయిబాబా మందిరాలకే వెళ్ళిపోతుంది. దాన్ని ఎలాగైనా బ్రేక్ చేయాలి, దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో, దురుద్దేశంతో కొంతమంది కుట్రపూరితంగా చేస్తున్నారు. కానీ ఈ ప్రయత్నం అనేది హిందూ సమాజానికి చాలా చెడు చేస్తుంది. ఎందుకంటే హిందువుల్లో కోట్లాదిగా ఉన్న సాయి భక్తులు చీలిపోయే ప్రమాదం కూడా తీసుకొస్తుంది భవిష్యత్తులో. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఈ యొక్క విషయాల్ని ప్రజలకు తెలియజేసేలా సహకరించవలసిందిగా కోరుతూ, సోమవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఔక్ మండలం లింగంబోడు గ్రామ రజక రైతులు ఆందోళన చేపట్టారు. నంద్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట ఔక్ మండలం లింగంబోడు గ్రామ రజక రైతులు ఆందోళన చేపట్టారు. తాము సాగు చేసిన వరి పంటను కోత కోయకుండా గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి తమ పంటను కోత కోయడానికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. రైతులకు న్యాయం చేయాలని వచ్చిన అధికారులను కూడా లెక్క చేయట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా వంశపారంపర్యంగా 100 సంవత్సరాలకు పైగా పంట పొలం సాగు చేస్తున్న పొలాన్ని తమ నుంచి గ్రామంలోని పెద్దలు లాక్కోవాలని చూస్తున్నారని, న్యాయం చేయాలని కలెక్టర్ను రజక రైతులు కోరారు. రజక సమస్య దాదాపుగా 5 సంవత్సరాలుగా కొనసాగుతుంది. నంద్యాల జిల్లా ఔకు మండలం లింగంబోడు గ్రామంలో 1907 సంవత్సరానికి పూర్వము వాళ్ళ తాతల ముత్తాతల నుంచి 7 ఎకరాల 34 సెంట్లు 50 సర్వే నెంబర్లో ఉండింది. అయితే వాళ్ళు వంశపారంపరంగా అది ఈనాటికి కొనసాగుతూ వస్తూ ఉంది.
అయితే ఆ గ్రామంలోనే కొందరు పెద్దలు ఈ పొలాన్ని స్వాధీనం చేసుకోవాలనేటువంటి దురుద్దేశంతో ఈ పొలం మీది కాదు, ఇది స్వాభిమాన్యం అంటూ ఇబ్బందులు పెట్టడం జరిగింది. మరి ఇబ్బంది పెట్టినప్పుడు జిల్లా కలెక్టర్ వారిని మరి ఎస్పీ గారిని కలిసి విన్నవించడం జరిగింది. వారు కూడా మా రికార్డులన్నీ పరిశీలించిన తర్వాత ఇది మీదే పొలం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని గ్రామస్తులకు తెలియపరిచినప్పటికీ ఉన్నత అధికారుల ద్వారా వాళ్ళు మాత్రం మీ చట్టాలు న్యాయాలు మా ఊర్లో ఏం పని చేయవు, మేము చెప్పిందే ఇక్కడ శాసనము అంటూ నంద్యాల పట్టణంలో శ్యామ్నగర్ నందు గల భారతీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సోమవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్యామ్నగర్ నంద్యాల నందు స్థాపించబడింది. ఈ స్కూల్ నందు సోమవారం ఉదయం 10 గంటల నుంచి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ అనిత పాల్గొని క్రిస్మస్ సందేశం అందించారు. స్కూల్ విద్యార్థులు ర్యాలీగా వెళ్లి చుట్టుపక్కల ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు క్రీస్తు పుట్టుక నాటికను, క్రిస్మస్ గీతాలను నాట్యం చేసి ఎంతో ఆనందంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరిపారని కరెస్పాండెంట్ నాగేశ్వరరావు, అనితలు తెలియజేశారు. భారతీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ను గత 2023 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఈ 2024 సంవత్సరంలో కూడా మా స్కూల్లో మేము క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేది చాలా ఘనంగా వేడుకగా జరుపుకుంటున్నాము. ఎలా అంటే మా స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా గత 15 దినముల నుంచి ఈ యొక్క కార్యక్రమము నిమిత్తము క్రైస్తవకు సంబంధించినటువంటి క్రిస్మస్ సంబంధించినటువంటి పాటలకు నాట్యం చేయటము, అలాగే క్రీస్తు పుట్టుక అనేటువంటి నాటికను ప్రదర్శించుటకు వారు ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఈ రోజు మా స్కూల్లో మా పిల్లలందరూ కూడా మేము ఇక్కడే సంతోషంగా ఈ యొక్క క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాము. మా యొక్క కరెస్పాండెంట్ సార్ కూడా పిల్లలకు మాకు అందరు కూడా మంచి భోజన సదుపాయాన్ని కూడా కలుగజేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మేము ఎంతో హ్యాపీగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ I wish you a very happy Christmas and a prosperous New Year to everyone. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడమే సుపరిపాలన అంటున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీకాంతం. ప్రజా సమస్యలను విచారణ జరిపి చట్ట పరిధిలో న్యాయం చేస్తామంటున్న జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. ప్రధాని మోదీ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ రైతు కార్మిక సంఘాల నిరసన. షిరిడి సాయి బాబాపై దుష్ప్రచారం మానుకోవాలని ఏపీ షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు. నంద్యాల కలెక్టరేట్ ఎదుట అవుకు మండలం రజక రైతుల ఆందోళన. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.